మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె యాక్టర్స్తో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్నే పెంచేసింది. ఇకపోతే ఈ మూవీ ఒక్కరోజు ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. అక్కడ చూసిన ప్రేక్షకులు మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ మూవీ మాత్రం కలికి అవతారం అయితే ప్రభాస్ క్యారెక్టరేషన్స్ మాత్రం ఓవరాల్ వైడ్గా బెస్ట్ వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభాస్ కెరియర్లలో ఈ మూవీ ఇప్పటివరకు అయితే బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసే విధంగా అయితే విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయంట. నాగాశ్వన్ డైరెక్షన్కి మాత్రం హ్యాట్సాప్ చెప్పలేకుండా ఉన్నట్టు అంటున్నారు. ఇంకా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో. వాళ్ళు ఈ మూవీకి మోయిన్ పిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టరేషన్స్ అండ్ ఫైట్ సీన్స్ మాత్రం థియేటర్లో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయంట. ఇంకా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కొట్టుకునే సీన్స్ అండ్ ఫైట్ మాత్రం థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ అరుపులకు వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్ మాత్రం ఈ మూవీకి మరో అట్రాక్షన్గా నిలిచితే మాత్రం ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ట్విస్ట్కి మాత్రం ఎవరు ఊహించని రేంజ్లో అయితే రెస్పాన్స్ వస్తుందంట. ఇంకా కలికి అవతారంలో అయితే ప్రజలను కాపాడి ప్రభాస్ ఎలా అవతారాన్ని ఎక్కించిన స్టోరీ లైన్తో మాత్రం నాగాశ్వన్ డైరెక్షన్స్ మాత్రం హ్యాట్సాప్ అని చెప్పుకొచ్చారు. ఇంకా యూఎస్ఏలో చూసిన పబ్లిక్ మాత్రం ఈ మూవీని వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉందని చెప్పొచ్చారు. ఇంకా రాజమౌళిని మించిన డైరెక్షన్తో నాగాశ్విని క్యారెక్టరేషన్స్ చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్గా చూపించారు. ఇంకా అవతారం మరో ప్రపంచానికి తీసుకెళ్లిన టైంలో కమల్ హాసన్ ఇచ్చే ఎంట్రీ సీన్ మాత్రం థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయంటే ఒక్కొక్కరికి. ఇంకే మూవీలో ప్రభాస్ క్యారెక్టరేషన్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ స్టైలిష్ కామెడీగా రాశారు నాగాశ్విన్ గారు. అయితే ఫ్రెండ్స్, మంచి యూఎస్ఏలో మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇక్కడ కూడా హిట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.